ప్రైస్ లార్డ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినం దేవుని వాగ్దానం. కీర్తనలు 55వ అధ్యాయం 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు సెలవిస్తున్నాడు, నీ యొక్క భారాన్ని ఆయన మీద మోపుమని దేవుడు సెలవిస్తున్నాడు. ఇంతవరకు భారం మోస్తున్నటువంటి నీతో దేవుడు సెలవిస్తున్నాడు. నీ యొక్క భారాన్ని దేవుడిపై మోపమని దేవుడు సెలవిస్తున్నాడు. నీ యొక్క భారాన్ని, నీ పిల్లల భారాన్ని, నీ కుటుంబం యొక్క భారాన్ని నువ్వెవరి మీద మోపాలి అంటే దేవుని మీద మోపాలి. మనుషుల మీద మోపినప్పుడు వాళ్ళు నిన్ను ఆదుకోరు, కానీ దేవుడు సెలవిస్తున్నాడు, నీ యొక్క భారాన్ని ఆయన మీద మోపినప్పుడు ఆయన నిన్ను ఆదుకోబోతున్నాడు. దేవుడు సెలవిస్తున్నాడు, నిన్ను ఆదుకోబోతున్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు. నీ పిల్లల్ని దేవుడు ఆదుకోబోతున్నాడు. నీ కుటుంబాన్ని దేవుడు ఆదుకోబోతున్నాడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు సెలవిస్తున్నాడు, ఆయన మిమ్మల్ని నీతిమంతులుగా మార్చును గాక. ఆయన నీతిమంతుల్ని ఆయన ఎన్నడూ కూడా కదలనీయుడని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుడు మిమ్ముల్ని నీతిమంతులుగా మార్చి ఆయన మిమ్మల్ని కదలనీయకుండా దేవుడు ఉంచునుగాక. ఆ విధంగా దేవుడు చేయునుగాక. ఆ దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని నీతిమంతులుగా మార్చి ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని దేవుడు ఆదుకొనుగాక. ఆమేన్. దేవుడు సెలవిస్తున్నాడు, భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేసేదనని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి భారం మోయుచున్నటువంటి నీవు ఎవరి యొద్దకి రావాలంటే దేవుని యొద్దకి రావాలి. దేవుని మీద నీ భారాన్ని మోపాలి. అప్పుడు నిన్ను ఆయన ఆదుకోబోతున్నాడు. నీకు విశ్రాంతి కలుగజేయబోతున్నాడు. ఇంతవరకు నీ యొక్క భారం ద్వారా, లేదా నీ పిల్లల భవిష్యత్తుని బట్టి నీకు కలిగినటువంటి భారం ద్వారా, లేదా నీ కుటుంబ భవిష్యత్తుని బట్టి నీకు కలిగినటువంటి భారం ద్వారా నీకు విశ్రాంతి లేదేమో. దేవుడు సెలవిస్తున్నాడు, ఆయన నీకు విశ్రాంతి కలుగజేసేదనని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన నిన్ను ఆదుకోబోతున్నాడని దేవుడు సెలవిస్తున్నాడు. ఇంతవరకు నీ జీవితంలో నిన్ను ఎవరు ఆదుకొనకపోయినా నా దేవుడు మాత్రం నిన్ను ఆదుకోబోతున్నాడు. ఆయన నిన్ను ఆదుకోబోతున్నాడు. నా దేవుడు నీ పిల్లల్ని ఆదుకోబోతున్నాడు. నా దేవుడు నీ కుటుంబాన్ని ఆదుకోబోతున్నాడు. నా దేవుడు నీకు విశ్రాంతి కలుగజేయబోతున్నాడు. నా దేవుడు నీకు విశ్రాంతి కలుగజేయబోతున్నాడు. నీ పిల్లలకి విశ్రాంతి కలుగజేయబోతున్నాడు. నీ కుటుంబానికి విశ్రాంతి కలుగజేయబోతున్నాడు. ఎవరు ఆదుకొని లేని స్థితిలో ఉన్నటువంటి నీ కుటుంబంతో ఏ విశ్రాంతి లేనటువంటి, సమాధానం లేని, శాంతి లేనటువంటి నీ కుటుంబంతో దేవుడు సెలవిస్తున్నాడు, ఆయన నీకు విశ్రాంతి కలుగజేయబోతున్నాడు. ఆయన నీకు సమాధానాన్ని కలుగజేయబోతున్నాడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ భారమంతా యేసు మీద మోపాలి. నీ భారమంతా నా దేవుని మీద మోపినప్పుడు ఆయనే నిన్ను ఆదుకోబోతున్నాడు. మనుషులు ఆదుకుంటారని నువ్వు నమ్మవద్దు. మనుషులు నాకు సహాయం చేస్తారు, లేదా మనుషులు నా రక్త సంబంధులు, నా స్నేహితులు నన్ను ఆదుకుంటారని నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే వారంతంత మాత్రమే, కానీ దేవుడు మాత్రం శాశ్వత కాలం నిన్ను ఆదుకోబోతున్నాడు. శాశ్వత కాలము నీకు విశ్రాంతి కలుగజేయబోతున్నాడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. నీ భారం అంతా, నీ పిల్లల భారాన్ని, నీ కుటుంబ భారాన్ని ఈ రోజు నుండి యేసు మీద మోపుము. ఆయనే నిన్ను ఆదుకొనును గాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక.